కార్తీక్ అల్లరి అబ్బాయి, తాతయ్య రాఖీ కట్టాలి మీకు. ఎందుకు నాన్న, నాకెందుకు రాఖీ? తాతయ్య, మీ అనుభవాల నుంచి మేము ఎన్నో నేర్చుకున్నాం. రేపు ఈ దేశానికి, దేశ ప్రగతికి, దేశ రక్షణకి మేము కట్టుబడి ఉంటాము. అందుకే ఇది మర్చిపోకుండా మీకు ఈ రాఖీని టై చేస్తున్నాను అని అన్నాడు. దిస్ ఈస్ వాట్ ద ట్రెజర్ బియాండ్ రాఖీ టైయింగ్. Raksha Bandhan is one such festival celebrated as a family festival between a brother and a sister. But the thread which is tied around the wrist carries the value, tradition, ethnicity and the great historical legacy of our country. This dates back, ఒక్కసారి మనం తిరిగి చూసుకుంటే ద్రౌపది శ్రీకృష్ణుడు అలాగే పోరస్ అలెగ్జాండర్ వైఫ్ మధ్య జరిగిన ఎన్నో కథలు మనకి రక్షాబంధన్ యొక్క ప్రాముఖ్యతని తెలుపుతాయి. ఇండియా ఇస్ అ ల్యాండ్ ఆఫ్ ఆల్ సచ్ ట్రెజర్స్. ఎవ్రీ కంట్రీ లుక్ ఎట్ ఇండియా ఫర్ దిస్ లవ్ అండ్ ఎఫెక్షనేట్ బాండ్. ఏదైతే ఒక సిస్టర్ తన బ్రదర్ కి కట్టే ఆ రాఖీ, ఆ థ్రెడ్ లో ఇంటర్వోవెన్ అయిన లవ్ అండ్ ఎఫెక్షనేట్ బాండ్ షుడ్ బి కనెక్టెడ్ టు ది నేషనల్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా, ఎంతమంది భారతదేశాన్ని ముక్కలు చేయాలి అని అనుకున్నా కూడా దిస్ యూనిటీ అండ్ డైవర్సిటీ ఈజ్ ఆల్వేస్ ప్రొటెక్టింగ్ అవర్ కంట్రీ. అనుబంధాలకి, ఆప్యాయతలకి ప్రతీక మన భారతదేశం. అలాంటి అనుబంధాల్ని, ఆప్యాయతలని తెలియచెప్పే ఈ రక్షాబంధన్ రాఖీ పండుగ దేశం యొక్క నెక్స్ట్ జనరేషన్స్ డైనమిక్ అండ్ పవర్ఫుల్ వేలో లీడ్ చేయడానికి ఈ ఇన్స్పిరేషన్, ఈ మోటివేషన్ చాలా చాలా అవసరం. ఇండియన్స్ ఆర్ ఇన్హెరిటెడ్ ఇన్ దేర్ బ్లడ్ విత్ సచ్ వాల్యూస్ అండ్ ట్రెడిషన్స్. బట్ వీ హ్యావ్ టు రివైవ్, వీ హ్యావ్ టు ఇంజెక్ట్ the same feeling and the same unity in diversity and patriotic spirit by connecting this bond to defend the country whenever it is called upon to do so. My dear children, wherever you are representing, never forget that we are Indians and never let down the prestige and honor of our motherland. అందుకే నేను మీ అందరికీ చెప్పాలనుకున్నది, ఈ రాఖీ పండుగ యొక్క ఆప్యాయత, అనురాగాల్ని, ఎఫెక్షనేట్ బాండ్ని 10 మందికి పంచాలి అనేది, ఆ పంచడంలోనే దేశం యొక్క ఐక్యత, సమైక్యత దాగి ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి ఇంకొకరికి ఈ ఎఫెక్షనేట్ బాండ్ని పాస్ ఆన్ చేసి నెక్స్ట్ జనరేషన్కి ఇన్స్పిరేషన్గా ఉండాల్సిన మొదటి వ్యక్తి గురువు. లెట్ us celebrate this Rakhi festival as the celebration of the nation for its unity, integrity and honor. Thank you, one and all.